అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. బంగారం బగ్గుమంటోంది. పసిడి ధరలు పైకి వెళ్ళిపోతున్నాయి. 2025 కొత్త సంవత్సరంలో రికార్డు స్థాయిలో గోల్డ్ రేట్స్ పెరిగాయి. సామాన్యులైతే బంగారాన్ని కొనే పరిస్థితులు కనిపించట్లేదు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, పాలసీస్, అలాగే 87 రూపాయలకు పడిపోయిన రూపాయి విలువ, ఇలాంటివన్నీ కూడా గోల్డ్ రేట్స్ మీద ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి? ఇలాంటి కండిషన్స్ లో అసలు బంగారం కొనాలా వద్దా? కొంటే ఏ రూపంలో కొనాలి? గోల్డ్ ని ఎలాగ మనం ఇన్వెస్ట్ చేయాలి? వీటన్నిటి మీద అనాలిసిస్ అందించడానికి డాక్టర్ మాధవి బండారు గారు నాతో పాటు రెడీగా ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మాధవి గారు నమస్తే అండి. బంగారం రేట్లు ఏ రేంజ్ లో పెరిగిపోతున్నాయో చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు మనం 10 గ్రాముల బంగారం చూస్తే, అంటే తులం, ఏది 22 క్యారెట్స్ బంగారం, అది 77,000 రూపాయలు ఉంది. 24 క్యారెట్స్ తులం బంగారం 85,000 రూపాయలకి చేరుకుంది. అసలు ఏ రోజైనా బంగారం ధర పెరగడమే కానీ తగ్గుతున్న సూచనలు అయితే కనిపించట్లేదు. కేంద్ర బడ్జెట్ తర్వాత 400 రూపాయలు తగ్గింది, కానీ దాన్ని తగ్గిందని కూడా మనం సంతోషంగా చెప్పుకోలేని పరిస్థితి. ముఖ్యంగా 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈ 25 ఏళ్లలో బంగారం రేట్లు ఎలా పెరిగాయంటారు? బంగారం అన్నదానికి మన భారతదేశంలో చాలా విలువ ఉంది. బంగారం అన్నది మనమందరం ఎప్పుడూ కొని మన దగ్గర పెట్టుకుంటాం. దాన్ని దైవంలా కొలుస్తాం, రైట్? సో ఇండియన్స్ బంగారము 2 సెపరేట్ కాదు, అవి ఎప్పుడూ ఒకటే. అందుకనే ఏంటంటే బంగారం ధర పెరిగినా కూడా మనం ఏం చూస్తున్నాం అంటే బంగారాన్ని మాత్రం ఎంతో కాస్తో కూస్తో ఎంత చిన్నవాళ్ళైనా సరే తప్పకుండా కొని పెట్టుకుంటారు. కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తుంది ఏంటంటే బంగారం ధర పెరిగిపోతూ ఉంది. దీన్ని మనం వెనక్కి చూస్తే 2000 వరకు దాని ట్రెండ్ ఒకటి. 2000 తర్వాత నుంచి 2001 నుంచి ప్రతి దశాబ్దానికి మనం దాని ధరలు చూస్తే ఇట్ ఈస్ లైక్ 2001లో బంగారం ధర 4,000 ఉండింది. 4,000 అంతే. 2010కి దాని ధర 18,000కి వెళ్ళిందండి. అసలు ఎంత డ్రాస్టిక్గా పెరిగిపోతూ వస్తున్నాయంటే ఇదంతా గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, ఆ తర్వాత మనకి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ విలువలు, దాంతో దీని ధరలు మారిపోతూ ఉంటాయి. ఆయిల్ ప్రైసెస్ వర్సెస్ మన ఇండియన్ మనీ వాల్యూ, రూపీ వాల్యూ, అది పెరగడము తరగడాన్ని బట్టి బంగారం విలువ కూడా మనకి పెరగడం తరగడం జరుగుతూ ఉంటుంది. అయితే చెప్పినట్టుగా 2001కి 4,000 అవుతే, 2010కి 18,500కి వెళ్తే, 2020 నాటికి అది ఏకంగా మనకి 70,000కి 60-70 మధ్యలో చేరింది. అది ఇప్పుడు ఇంకా పెరుగుతూ వస్తూ ఉంది. దీనికి కారణాలు మనం చూసినట్టు అయితే బంగారం ధర పెరగటానికి మన ఫారిన్ ట్రేడ్ ఎలా జరుగుతూ ఉంది, పాలసీస్, గవర్నమెంట్ పాలసీస్, రైట్? తర్వాత మన ట్రేడ్ డెఫిసిట్స్ అంటాం, ఎంత ఉన్నాయి ఓవరాల్ మనం ట్రేడ్ చేస్తున్న కంట్రీస్తో, మనకి బ్యాలెన్స్ పొజిషన్, ఎక్కువ విలువలు ఉన్నాయా తక్కువ విలువలు ఉన్నాయా దాన్ని బట్టి, తర్వాత స్టాక్ మార్కెట్స్ షేర్ ప్రైసెస్ని బట్టి, తర్వాత మన ఇన్వెస్ట్మెంట్ ఏ రకంగా ఉంది మన ఇన్వెస్ట్మెంట్స్ని బట్టి, వీటన్నిటి వల్ల మనకి దాని ధర పెరగడం తరగడం జరుగుతుంది. సో ఇది ఒక్క విషయం వల్ల ఇది జరిగింది అని మనం చెప్పడం కష్టం. ఇట్స్ అ కాంప్లెక్స్ అనాలిసిస్ అనమాట. కానీ ఏ రకంగా చూసినా బంగారం అన్నది ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అమ్మా. ఎప్పటికైనా అది సేఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకు అని అంటే ఎస్పెషలీ మన ఇండియన్ సైకాలజీ ప్రకారం మనకి ఎప్పుడు ఎలా ఉంటుందంటే కీడించి మేలించి అని అంటారు. ఎప్పుడు ఏదైనా చెడుకి మనకి రెడీగా ఏమైనా ఉందా లేదా చూసుకుంటాం. అది ఉన్న యాసెట్ బేసిక్గా ఏంటంటే మనం అన్ని ప్రాపర్టీస్ అని, యాసెట్స్ అని, మనం విలువలన్నీ మనం దగ్గర పెట్టుకుంటాం కదా. దాంట్లో హయ్యెస్ట్ వచ్చేది ఏంటంటే బంగారం అక్కడికి వచ్చేది. ఎందుకు అంటే ఇది ఇమ్మీడియట్గా లిక్విడ్గా మార్చడానికి వీలుగా ఉంటుంది. ఇంకోటి ఏంటి, లిక్విడ్గా మార్చడానికి ఒకటి ఈజీ. మన రేట్స్ పెరిగినా తరిగినా ఏ టైం కన్నా మనకి కొంచెం ఎక్కువే వాల్యూ మనకు వచ్చేది బంగారం. ఒక రకంగా మనం ఏమంటున్నాము, బంగారం ధర పెరుగుతోంది, కానీ పెరిగిన బంగారాన్ని మనం కొని పెట్టుకున్నా పెరిగే బంగారం ధర వల్ల దీన్ని మనం అమ్మినా మనకి ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సో అందుకోసమని దాని డిమాండ్ ఎప్పటికీ తగ్గదు.
ఎప్పటికీ మనం కొని పెట్టుకుంటూనే ఉంటాం బంగారాన్ని. సో దీనికి మనకి ఆధ్యాత్మికంగా రీజన్స్ ఉన్నాయి. దీనికి మనకి ఏంటి నైతికంగా రీజన్స్ ఉన్నాయి. తర్వాత మనకి అదేంటి అవసరానికి కావాల్సినట్టుగా వస్తుంది కాబట్టి దానివల్ల కూడా రీజన్స్ ఉన్నాయి. సో ఏ రకంగా చూసినా బంగారం అన్నది ఒక 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 బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని మనం మాట్లాడుకుంటాం. అయితే బంగారాన్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలి? మీరు అడిగిన వాటిలో ఒక 4 ప్రశ్నలు వేశారు. ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా సెన్సేషన్ గానే ఉన్నాయి. ఇప్పుడు చూస్తేనేమో చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు రూపాయి విలువ కూడా పడిపోయింది 87 రూపాయలకి. డాలర్ దీనికి రెండిటికి కంపేర్ చేసి చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎప్పుడు లేనంతగా రూపాయి విలువ క్షీణించింది. ఈ ప్రభావం గోల్డ్ రేట్స్ మీద ఎలా ఉండవచ్చు? ఒకటేంటమ్మా, మన దగ్గర పానిక్ అదేంటి బయింగ్ అన్నది ఒకటి ఎక్కువగా ఉంటుంది. డిమాండ్ వల్ల కూడా రేట్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ట్రంప్ రెజీమ్ వచ్చిన తర్వాత ఆయనవన్నీ చాలా ఏంటంటే ఒక రాడికలైజ్డ్ డెసిషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆయనది ఎలా ఉంటుందంటే ఆయన డెసిషన్ మేకింగ్ ఇప్పుడు ఇట్స్ కైండ్ ఆఫ్ బిజినెస్ డీల్ అంతే. ఆయనకు వేరే వాటితో ఎక్కువగా పని ఉండదు. బిజినెస్ డీల్ ఇది నాకు బెనిఫిషియలా కాదా, ఓకే, అండ్ వయా మీడియా ఏదైనా ఇద్దరికి బెనిఫిషియల్ ఉంది, దాంట్లో నాకు కొంచెం ఎక్కువ ఉంది అని అంటే అలాంటివి ఏవైనా ఆయన ముందుకెళ్ళి రిస్క్ తీసుకొని మరి డెసిషన్స్ తీసుకుంటారు. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఏమవుతుందంటే మనందరికీ తెలుసు, మన దగ్గర ఇండియా నుంచి లాట్ ఆఫ్ బ్రెయిన్ డ్రైన్ ఉంది. చాలా మంది మన ఇండియన్స్ అక్కడికి వెళ్ళి బాగా సెటిల్ అయ్యారు. అండ్ ఇప్పుడు అక్కడ పెద్ద పెద్ద సంస్థల్లో కూడా హైయెస్ట్ పొజిషన్స్లో మన ఇండియన్సే ఉన్నారు, రైట్? సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, ఒక డెకేడ్ నుంచి అక్కడ ఎలాంటి వాతావరణం ఏర్పడుతోందంటే అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి అక్కడ అవకాశాలు రావేమో. వలస వచ్చిన వాళ్ళు ఇండియన్సే కాదు, యుఎస్ ఎస్టాబ్లిష్ అయిన కంట్రీనే ఎలా అంటే ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చి అక్కడ వాళ్ళంటూ ఒక దేశం ఏర్పరచుకున్నారు. మనం చరిత్రలో వెనక్కి చూస్తే ఫార్మేషన్ ఆఫ్ యుఎస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ అప్పుడు యూరోపియన్ కంట్రీస్ అన్నీ చాలా వార్లో ఉన్నాయి. హిట్లర్ టైంలో, దానికన్నా ముందు అదంతా వార్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి ఆ ఎకనామిక్ పాలసీస్ నుంచి కానీ ఆ క్రైసిస్ నుంచి కానీ బయటకు రావడానికి అక్కడ నుంచి కొంతమంది వచ్చేసి ఇక్కడ యుఎస్లో లీజ్ తీసుకొని జనాలు ఇక్కడ ఉండడం మొదలుపెట్టి అప్పటి నుంచి యుఎస్ ఫార్మేషన్ అనేది జరిగింది. అయితే వాళ్ళు పాలసీస్ ఎలా చేసుకున్నారంటే ఎవరు వచ్చినా యాక్సెప్ట్ చేసుకొని ఇక్కడ మనకి గ్రోత్ బాగా చేయగలిగితే వాళ్ళని మనం పెట్టుకొని ముందుకెళ్దాము, అది వాళ్ళ పాలసీ, యుఎస్ పాలసీ ఫ్రమ్ ద బిగినింగ్. అది ఉన్నందుకే చాలామంది రకరకాల దేశాల నుంచి అక్కడికి వెళ్ళడం అనేది మనం చూస్తున్నాం. అది ఎంత పెరిగిపోయిందంటే ఇప్పుడు అక్కడ వచ్చి ఫస్ట్ ఎవరైతే వచ్చి ఎస్టాబ్లిష్ అయ్యారో వాళ్ళకే ఐడెంటిటీ లేకుండా పోయేంత పరిస్థితి వస్తోంది అని భావించి ఆ తర్వాత ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎక్కువైపోయి దాంతో మీకు స్మగ్లింగ్ కానీ అలాంటివన్నీ చాలా ఎక్కువైపోతున్నాయి. అది వాస్తవం. అట్ అ స్టేజ్ ఇట్ ఈస్ ట్రూ, ఓకే. సో వాటిని కట్టడించడానికని ట్రంప్ హ్యాస్ టేకెన్ సర్టన్ ఇనిషియేటివ్స్. సో వాళ్ళ కంట్రీ పరంగా ఆలోచిస్తే ఆయన తీసుకున్న నిర్ణయం మంచిదే, ఓకే. ఎస్పెషలీ వాళ్ళకి థ్రెట్ ఎక్కడి నుంచి ఉంది? మెక్సికో, కెనడా, ఇంకో కంట్రీ, ఈ 3 కంట్రీస్ నుంచి థ్రెట్ ఉండింది. ఎందుకు అని అంటే అక్కడ ఈజీ దే కెన్ ఎంబార్క్ ఈజీలీ, ఓకే. సో ఈజీగా వచ్చేయచ్చు. సో దే ఆర్ లైక్ మోర్ ప్రోన్ ఫర్ స్మగ్లింగ్ అండ్ అదర్ థింగ్స్. సో వాళ్ళని ఎలా కట్టాలి? టారిఫ్ ఈజ్ వన్ వే వేర్ ఇట్ విల్ రెడ్యూస్ దట్ మూవ్మెంట్ అనమాట. అందుకని వాటికి టారిఫ్స్ పెంచారు. చైనా, మెక్సికో అండ్ కెనడా, ఈ 3టికి టారిఫ్స్ పెంచారు. చైనా ఇట్ ఈస్ వరల్డ్ ఫేమస్ ఫర్ పంపింగ్ ఇన్ ఇట్స్ ప్రోడక్ట్స్ at the cheaper rate and slowly ఎకానమీని అది ఓవర్ పవర్ చేస్తుంది. దిస్ ఇస్ చైనా స్ట్రాటజీ. బై అండ్ ఫార్ దిస్ ఇస్ హౌ చైనా గ్రోస్, ఓకే. ఆ రకంగానే అది శ్రీలంకని పతనం పట్టించింది. ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్కి అదే జరుగుతోంది. సో అది మేము చేసి పెడతామని ముందు కాలు వేసి ఆ తర్వాత ఇదివరకు లాగా కలోనియలిజం లాగా దానివి కూడా కొన్ని ట్రెండ్స్ ఉన్నాయి కాబట్టి అది ముందే చూశాడు. కాబట్టి ట్రంప్ హ్యాస్ డన్ దాట్, ఓకే, బికాస్ he want to retain the US position as the superpower, okay. ఆ తర్వాత సో ఇవన్నీ పెరిగిన నేపథ్యంలో ఏమవుతుంది అంటే ఇండియా గురించి మన దేశం గురించి ఆలోచిస్తే మన దగ్గర ఉండే 60% ఎక్స్పోర్ట్స్ ఎక్కడికైతే జరుగుతాయో అది మేజర్ యుఎస్కే, ఓకే. సో ఆయనకి ఈ 3 తర్వాత థ్రెట్ ఎక్కడ ఉందండి? మన ఇండియా నుంచి అంతే.
కదా. కాబట్టి న్యాచురల్గా వాళ్ళ కంట్రీ పరంగా ఆలోచిస్తే ఆయన సేఫ్ గార్డ్ చేసుకోవడానికైనా ఏమైనా తేవచ్చు. ఆ రకంగా మనం తప్పు పట్టలేము. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనకి ఏ రకంగా ఇది అడ్వాంటేజ్ అవుతుంది, మనం దీన్ని ఎలా తట్టుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది మనం ఆలోచించుకోవాలి. రైట్. సో మొన్ననే మన బడ్జెట్ కూడా రిలీజ్ అయ్యింది. ఇది ఆల్రెడీ మన బడ్జెట్లో వాళ్ళకి అవగాహన ఉంది. సో దాని పరంగా ఏంటంటే చాలా వెసులుబాట్లు కల్పించారు. రైట్. ఆ తర్వాత నెక్స్ట్ మంత్లో ట్రంప్ మన మోదీ గారిని కలవబోతున్నారు. రైట్. అప్పుడు లాట్ ఆఫ్ బిజినెస్ డీలింగ్స్ జరుగుతాయి. ఆ టైంలో మనం దీన్ని కౌంటర్ చేసుకోవడానికి గ్రౌండ్ అన్నది ఈ బడ్జెట్లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో ఏదైనా కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇది ఒక చేంజ్ ఓవర్ ఫేస్. ఓకే. అండ్ చేంజ్ ఓవర్ ఎలా జరుగుతుందంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషనల్ వేలో జరుగుతోంది. ఉన్నది ఒక వేరే విధమైన పరివర్తన చెందుతోంది. కాబట్టి ఎప్పుడైనా పరివర్తన చెందే అప్పుడు చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, దాని ఇంపాక్ట్ ఉంటుంది. సో ఆ ఇంపాక్టే మనం ఇప్పుడు గోల్డ్ ప్రైసెస్ మీద పడింది. అలా కాకుండా మనం దీన్ని మనకి ఎలా సావధానంగా ఉంటుంది ఆలోచించాలి అన్నప్పుడు ఆలోచిస్తే ఇది ఒక రకంగా మనకే మంచి. ఏ రకంగా మంచిది? ఎందుకంటే మనం మోర్ అండ్ మోర్ మన ఎక్స్పోర్ట్స్ అన్ని ఒక కంట్రీకి పంపిస్తున్నాం. అది ఎప్పుడైనా థ్రెట్టే, ఒక్కళ్ళ మీద అంత డిపెండ్ అయ్యి ఉండకూడదు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ థ్రెట్ వచ్చినందుకు మనము ఇక్కడ కాకుండా కొంచెం తగ్గించి వాటిని వేరే చోట్ల కూడా మేనేజ్ చేసి రకరకాల ప్లేసెస్లో ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అన్న దాని మీద మనం దృష్టి పెడతాం. ఇది లాంగ్ రన్లో మనకే మంచిది కదా ఎప్పటికైనా. రెండోది ఏంటి అంటే ఈసారి బడ్జెట్లో చాలా ప్రోడక్ట్స్ ఏవైతే యుఎస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటి మీద మనం టారిఫ్స్ తగ్గించాం. చాలా వాటి మీద టారిఫ్స్, కస్టమ్ డ్యూటీస్ కానీ ఇవన్నీ తగ్గించాం. సో ఆల్రెడీ మనం ఏం చేసాము, యుఎస్ వాళ్ళకి వీలుగా ఉండే రకంగా కొన్ని టారిఫ్ పొజిషన్స్ మనం ఇచ్చాం. రైట్. సో వెంటనే మనం పెంచేస్తాడా అనడానికి అంత ఇక్కడ అవకాశం లేదు. ఎందుకు అనంటే మనం ఎంతైతే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నామో వాళ్ళు ఇప్పుడు మన మీద అంతే డిపెండ్ అయి ఉన్నారు. సో మన పొజిషన్ మనది బాగా పెరిగింది. సో పొజిషన్ స్ట్రాంగ్గా ఉంది. సో ఇది ఎప్పుడైనా వయా మీడియా సెటిల్మెంటే ఉంటుంది. సో వాళ్ళు కొంచెం ముందుకు వస్తే మనం కొంచెం ముందుకు కదిలితే ఇది మనకి అది ఒక స్టెబిలిటీ రావడం వరకు. ఒకసారి స్టెబిలిటీ వచ్చిందా అంటే మాత్రం లాంగ్ రన్లో ఇవన్నీ ఏమంటారు ప్రోగ్రెస్కి దారి తీస్తాయి. మన వాల్యూ డీవాల్యూ అవుతోంది అని ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము. ఆ రూపీ డీవాల్యూ ఎందుకు జరుగుతోంది అంటే బేసిక్గా మనం చాలా ఇప్పుడు సెల్ఫ్ సస్టైన్డ్ ప్రోగ్రెషన్ కోసం మనం ఇండియా చూస్తోంది. రైట్. సో అలాంటి నేపథ్యంలో ఏమవుతుంది అని అంటే మనం ఇక్కడ సస్టైన్ అయ్యేంత వరకు కొన్ని వాటి మీద డిపెండ్ అయి ఉంటాం కదా, వాళ్ళు ఇచ్చిన వాటి మీద డిపెండ్ అయి ఉంటాం. అలాంటప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టి మనం తెచ్చుకోవాల్సి వస్తుంది. ఆ టైంలో ఏమవుతుందంటే అది డివాల్యూ అవుతుంది. కానీ ఒక్కసారి మనం సస్టైన్ అయిపోతే మన వాల్యూ కూడా పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. అలాగే గోల్డ్ రేట్ కూడా మనకి రీజనబుల్ లెవెల్స్లో వస్తాయి. ఒక్కసారి మన రూపీ వాల్యూ పెరిగిందనుకోండి, గోల్డ్ రేట్ కూడా తగ్గుతుంది ఆటోమేటిక్గా. సో ఇదంతా ఎప్పుడైనా మనీ డీవాల్యూ కానీ గోల్డ్ రేట్ కానీ దేంతో ముడిపడి ఉంటుంది అంటే మనం ఎంత ముందుకు వెళ్తున్నాము, ఎంత ప్రోగ్రెసివ్గా ఉన్నాము. ఓకే. మన మీద ఎన్ని కంట్రీస్ డిపెండ్ అయి ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ప్రోగ్రెస్ అన్నది ఉంటుందో మన వాల్యూ ఎప్పుడు ఏదైనా చిన్న సూక్ష్మమ్మ మన దగ్గర ఎక్కువ కంటెంట్ ఉందనుకోండి, మనకి మర్యాద ఎక్కువగా ఉంటుందా? రైట్. డీవాల్యూ ఆర్ ఇది అన్నది ఏంటి, గుడ్ విల్ కదా, మర్యాద రెస్పెక్ట్ పెరగడం కదా. సో మన దగ్గర కంటెంట్ పెరిగే కొద్దీ మన వాల్యూ పెరుగుతుంది. అదే దీనికి కూడా వర్తిస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే చేంజ్ ఓవర్ ఫేస్, మనం స్థిరపడడానికి కొంచెం టైం కావాలి. ఆ స్థిరపడిన తర్వాత మాత్రం ఇది ఎప్పటికైనా మనకు అడ్వాంటేజ్. అండ్ కొన్ని పాలసీస్ అనండి, ఇంకోటి అనండి, ఇప్పుడు మనం కొంచెం బాగా తీసుకుంటున్నాము. దీన్ని కరెక్ట్గా వాడుకోగలిగితే తప్పకుండా మన వాల్యూ చాలా పెరుగుతుంది. మీరన్నది కరెక్టే. ఎందుకంటే మన గోల్డ్ రేట్స్ అనేవి కూడా అమెరికా డాలర్తో ముడిపడి ఉంటాయి. ఇప్పుడు మన రూపాయి విలువ చూసినా కానీ ఇప్పుడు దానికే కనెక్ట్ అయ్యింది. అసలు గోల్డ్ అంటే ఒక ఇన్వెస్ట్మెంట్, గోల్డ్ అంటే స్టేటస్ సింబల్, గోల్డ్ అంటే అసెట్. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఒకప్పుడు 100 రూపాయల్లో ఉండేది అని, తర్వాత మనం వేలకు చూసాం. కొద్ది రోజుల్లో ఖచ్చితంగా 1,00,000 మార్కును కూడా టచ్ చేసేలాగా ఉంది 10 గ్రాముల గోల్డ్ తులం అనేది. అయితే ఏంటంటే ఇప్పుడు ఇలాంటి కండిషన్స్ లో అసలు బంగారం కొనాలా వద్దా అని భయపడుతున్నారు. పెళ్లిళ్ళ సీజన్ వచ్చేసింది. మీరేమంటారు, బంగారం కొనమంటారా, అసలు వద్దంటారా, లేదంటే 4 రోజులు ఆగమంటారా?
బంగారం కొనడం అంటే కొనడం అన్నది మనం వద్దంటే ఆపరు, వెళ్ళి కొనండి అంటే కొనరండి. బంగారంది ఎలా అంటే మనకి దానికి ఒక చాలా మర్యాద ఉంది, ఒక దైవత్వం యాడ్ అయ్యి ఉంది. సో ఎస్పెషల్లీ పెళ్ళిళ్ళు అవి జరిగినప్పుడు బంగారం మనం ఎంత పెడుతున్నామో దాన్ని బట్టి మన స్టేటస్ కూడా పెరుగుతుంది. అదొకటే కాదు, ఇంకో రకంగా చూస్తే మన ఇండియన్స్ దగ్గర ఇప్పుడు డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతూ వస్తోంది. అందుకే ఇంత బంగారం ధర పెరుగుతున్నప్పటికీ మీరు మార్కెట్లోకి వెళ్ళి చూడండి, లాస్ట్ ఇయర్ మాక్సిమం బంగారం కొనుగోలు జరిగింది. వన్ సీజన్ ఆఫ్ మ్యారేజ్ మనకి కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఈజ్ లైక్ రొటేటెడ్. అదొక పెద్ద మార్కెట్. మ్యారేజ్ అన్నది ఒక పెద్ద బిజినెస్ మనకి. దానివల్ల 600 crore అదేంటిది మార్కెట్ వాల్యూ రన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో మనం ఎప్పుడు ఆపమని చెప్పలేం. అయితే మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ బంగారాన్ని మనం ఎప్పుడెప్పుడు ఎలా కొని దగ్గరగా పెట్టుకోవాలి. ముందు నుంచే ఒక ఆలోచనతో, ఒక ప్రణాళికతో దాని మీద చిన్న చిన్నగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, అప్పుడు ఏవైనా హెచ్చుతగ్గులు వచ్చినా మనం తట్టుకోగలిగే శక్తిలో ఉంటాం. సో మనం చూడాల్సింది ఏంటంటే జాగ్రత్తగా దాని మీద ఎలా మనం ఇన్వెస్ట్ చేసి దాన్ని దగ్గర పెట్టుకోవాలి అనేది చూడాలి. దీనికోసం ఒక మంచి ఉదాహరణ ఏంటంటే, మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, మనకి పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లల్ని పెంచే క్రమంలో మనం కొంచెం 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 సేవ్ చేసి పెడుతూ ఉంటాం, రైట్? అలా ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరి మీద సేవ్ చేస్తాం. ప్రతి ఏడాది పిల్లలు ఇద్దరికి కలిపి చిన్న పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకం అనో ఇంకోటి ఏవో తీసుకుంటాం, నేషనల్ సేవింగ్స్ అనో తీసుకొని ఒక 5,000 ఒక 10,000 పక్కన పెడతాం. అలాగే ఎంతమంది పిల్లలు ఉన్నా సరే వాళ్ళకి +1 వేసుకోండి. +1 వేసుకొని వీళ్ళకి ఎంత అయితే సేవింగ్ అని తీసి పక్కన పెడుతున్నారో అలాగే ఇంకొక సేవింగ్ కూడా పక్కన పెట్టండి. అదేమిటి అని అంటే గోల్డ్. ఓకే, సో గోల్డ్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ అ నెక్స్ట్ చైల్డ్. ఓకే, అలా నెక్స్ట్ చైల్డ్ లాగా పెట్టి దానికోసం కొంచెం పక్కన తీసి పెట్టండి. ఓకే, తీసి పెట్టి ఒక పెద్ద మొత్తం పోగైన తర్వాత కొనడం చెయ్యండి. లేదు, ఇప్పుడు చాలా హెచ్చుతగ్గులు అవుతున్నాయి, బంగారం ధర పెరుగుతోంది. సో ఏ ఏడాదికి ఆ ఏడాది ఎంత వస్తే అంతేనమ్మా. 10 గ్రాములు వస్తే 10 గ్రాములు, గ్రామ్ వస్తే గ్రామ్. ఓకే, మీరు దాన్ని ఆర్నమెంట్ చేయించకండి, దాన్ని సస్వరూపంలో తీసుకోండి. ఓకే, దాని విలువ ఎప్పటికీ మారదు. ఆర్నమెంట్ అనుకోండి, తరుగులు ఉంటాయి, ఇంకోటి ఉంటాయి, పోతుంది. కానీ ఎప్పుడైతే ప్యూర్ గోల్డ్ ఫామ్ లో తీసి పెట్టుకున్నారనుకోండి, 10 గ్రాములే చాలా తీసి పెట్టుకోండి. మనకు అవసరం వచ్చినప్పుడు ఆ 10 గ్రాములు ఎన్నో అవుతాయి. ఒక జస్ట్ ఇమాజిన్, మనం ఒక 10 ఏళ్ల వరకు అలా ఇన్వెస్ట్ చేస్తాం. పిల్లలకి 20 ఏళ్ళు వచ్చిన తర్వాతే ఏదైనా పెళ్లిళ్ళు అవి చేస్తాం. పిల్లలు పుట్టినప్పటి నుంచే మొదలు పెట్టండి అలా సేవ్ చేయడం. 20 ఏళ్లలో మన దగ్గర ఎంత ఉంటుంది? ఇవాళ అనుకోలేదు, రేపు పెళ్లి కుదిరింది, అయినా కూడా మన దగ్గర గోల్డ్ రెడీగా ఉంటుంది, వెంటనే కన్వర్ట్ చేయొచ్చు. గోల్డ్ తో మనకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే అది వెంటనే కన్వర్ట్ చేయొచ్చు. మీరు ప్యూర్ గోల్డ్ ని తీసుకెళ్లి అలా ఇస్తే మనకు ఆర్నమెంట్స్ ఇచ్చేస్తారు. నిజమే, అమ్మమ్మల కాలం నాటి పాత బంగారాన్ని తీసి కొత్త డిజైన్స్ కూడా చేయించుకుంటూ ఉన్నాం. అయితే ఇప్పుడు బంగారం కొనడం అనేది ఇంకా కంపల్సరీ, ఎందుకంటే పేద మధ్య తరగతి వాళ్ళు ఫంక్షన్స్ కి అలా కొంటారు, మిగతా వాళ్ళు ఏమో ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా కొంటారు. అసలు బంగారాన్ని ఆభరణాల్లా కొంటే మంచిదా, లేదు అంటే బాండ్స్ గానీ కడ్డీల రూపంలో కొంటే మంచిదంటారు? ఎందుకంటే ఇప్పుడు ఆ బాండ్స్ ని కూడా బ్యాంకులు పెట్టుకుని తాకట్టు పెట్టుకొని మనకి డబ్బు ఇస్తున్నాయి. అవును, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కూడా. అండ్ ఇప్పుడు మనం పెరుగుతున్న దీంట్లో గోల్డ్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ బాండ్ గా పెడితే చాలా రిటర్న్స్ వస్తాయి, కానీ ఎప్పుడైనా అది రిస్క్. సో అది క్యాల్కులేటెడ్ రిస్క్ మనం తీసుకొని చూసి అది పెరుగుతోందా తరుగుతుందా దాన్ని ట్రెండ్ ని చాలా దగ్గరగా గమనిస్తూ చేస్తే మాత్రం ఇప్పుడు గోల్డ్ బాండ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ది మోస్ట్ ప్రాఫిటబుల్ ఇన్వెస్ట్మెంట్. ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడైనా చెప్పినట్టుగా మార్కెట్ రిస్క్ తో ఉంటాయి కాబట్టి మనకి కొంచెం తెలుసు, అవగాహన ఉంది, లేదా దాని గురించి ముందు కొంచెం హోంవర్క్ చేసుకొని చేయగలిగితే మాత్రం గోల్డ్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు మంచి ప్రాఫిట్ అమ్మా. మాధవి గారు, ఇప్పుడు గోల్డ్ షాప్స్ లో, జ్యువెలరీ షాప్స్ లో ఎక్కడ చూసినా గానీ ఎక్కువగా స్కీమ్స్ కనిపిస్తున్నాయి. ఆడవాళ్ళు నెలకి 5,000, 2,000, 10,000 పెట్టి స్కీమ్స్ లో జాయిన్ అవుతూ ఉన్నారు. చివరికి వచ్చేసరికి ఏదైనా ఆర్నమెంట్ తీసుకోవడం లాంటివి జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మంచిదేనా ఇది? ఇది కూడా మంచిది, ఒక రకంగా మంచి ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇళ్లలో నార్మల్గా అలవాటు ఎలా ఉంటుందంటే, మనం ఫస్ట్ 2-3 months పక్కకి తీసి పెడతాం, డబ్బాలో పెడతాం, ఇంకో చోట పెడతాం. సడన్ గా ఇంట్లో ఏదో అనుకోనిది వచ్చేస్తుంది, లేదా మనందరికి వేరే వేరే షాపింగ్స్ చాలా, ఇప్పుడు చీరలు అనండి ఇంకో వాటి అనండి మనం ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది అంటే సడన్ గా అక్కడ ఉంది కదా ఇప్పుడు వాడేద్దాము, నెక్స్ట్ మంత్ కొంచెం ఎక్కువ పెట్టేస్తాను
అలాంటిది ఒక అలవాటు మనందరిలో ఉంటుంది సహజంగా నార్మల్గా. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే పక్కన తీసి పెట్టినా అంత ఖచ్చితంగా దాని మీద ఉండి, లేకపోతే ఈసారి ఇవన్నీ ఖర్చులు పోయిన తర్వాత నా దగ్గర ఇంతే మిగిలింది కాబట్టి ఇంతే పెడతాను, ఆ వేరియేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా ఇలాంటి స్కీమ్స్లో పెట్టారనుకోండి, అది ఎప్పటికైనా ప్రాఫిటబుల్. చిన్నో చిత్కో 1% 2%, బట్ మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ స్కీమ్ నార్మల్గా ఎలా ఉంటాయి, మీరు 11 నెలలు కడతారు, 12వ నెల మీకు మీరు కట్టిన దాంతో పాటు ఏదో కొంచెం వాడు ఏదో ఒకటి ఎక్కువ ఇస్తాడు. రైట్. అయితే ఈ స్కీమ్స్ రిలయబుల్‌గా గోల్డ్ షాప్స్‌లో వాళ్ళే పెట్టి దానికి ఒక మంచి రూల్ బుక్ తయారు చేసి, ఆ గైడ్‌లైన్స్ ప్రకారం చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ వెల్కమ్. అదొక పొదుపు. అది కూడా ఒక పొదుపు. మనం ఇంట్లో చేసింది పొదుపే, అలా చేసింది పొదుపే. అప్పుడేంటంటే ఆర్నమెంట్ కోసం పెట్టారు, ఆర్నమెంటే వస్తుంది. నార్మల్‌గా మనం బ్యాంక్‌లోనో ఇంకో చోట సేవ్ చేస్తే డబ్బుగా వస్తుంది మనకి. డబ్బుగా వచ్చినప్పుడు అది తీసుకెళ్ళి మీరు గోల్డ్ కొనొచ్చు, ఆర్నమెంట్ కొనొచ్చు, ఇంకోటి చేయొచ్చు. ఈ గోల్డ్ షాప్‌లో ఏంటి, గోల్డ్ ప్యూర్‌గా అయినా కొంటారు, లేదా ఆర్నమెంట్ రూపంగా అయినా కొంటారు. సో దేనికైతే మనం పొదుపు చేస్తున్నామో అదే మనకొస్తోంది. మాధవి గారు, చాలా మంది మగవాళ్ళు బంగారం అంటే అది ఆడవాళ్ళ విషయం, ఆడవాళ్ళు ఏదో షో కోసం వేసుకుంటారు, వాళ్ళ ఆభరణాలు అన్నట్టుగా చూస్తారు. బంగారాన్ని లైట్ గా తీసుకునే మగవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అదే డబ్బుతో తీసుకెళ్లి పొలం కొంటేనో, భూమి కొంటేనో, ఇల్లు కడితేనో మంచిది అనే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఆడవాళ్ళు ఎక్కువగా కొంటారన్నది ఒక సహజ సిద్ధమైనది అయినప్పటికీ, మగవాళ్ళల్లో కూడా ఇప్పుడున్న సొసైటీలో వాళ్ళకి మంచి అవగాహన ఉంది. అప్పటి కాలం ఉన్న ఇది తగ్గుతోంది. నాకు తెలిసి ఇప్పుడు కొంతమంది మగవాళ్ళైతే వాళ్ళకే ఒక అలవాటు ఉంటుంది. ఏడాదికొకటి ఏదో రకంగా నార్మల్‌గా మనం ఇది ఎందుకు ఆలోచిస్తామంటే, వాళ్ళు చెప్పే కన్నా ముందే ఆడవాళ్ళే ఏడాదికి ఏదో ఒక మన పూజలో కొత్తది పెట్టాలనో, ఇంకోటి శ్రావణ మాసం. ఎగ్జాక్ట్‌లీ. సో మనకేంటంటే ఆ సెంటిమెంట్ పరంగా అక్షయ తృతీయ. మన కల్చర్‌లోనే ఉంది. ప్రతి ఏడాది మీరింత పొదుపు చేసి ఈ రోజు కానీ కొంచెం పక్కకు తీసి పెట్టండి. ఇదేంటిది? ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? నెల ఇంత డబ్బు పక్కన పెట్టండి అని చెప్తున్నాం. ఇదివరకు మన పూర్వీకులు ఏం చెప్పారు? ఈ పండగ సందర్భంగా మీరు కొనండి. దీపావళికి సందర్భంగా అయినా కొనండి, లేకపోతే శ్రావణ మాసంలో కొనండి అని చెప్తున్నారు. అది అలా కొనాలి అనంటే ఏడాది పొడవునా మీరు సేవ్ చేస్తేనే వస్తుంది కదా! మనకు అప్పటి నుంచి ఉంది. అయితే ఆడవాళ్ళు దీన్ని ముందుకొచ్చి ఆల్రెడీ దాన్ని ఫాలో చేస్తున్నారు కాబట్టి మగవాళ్ళు పట్టించుకోలేదు. అంతే. ఎప్పుడైతే ఆడవాళ్ళు అది చేయరో మగవాళ్ళే అంటారు ప్రతిసారి దీనికో దానికో ఎందుకు, ఇది కొంచెం కొని పెడదాం. పొలము అవి ఏంటంటే వెంటనే వాటిని మార్చుకోవడం కష్టం. కానీ బంగారం అలాంటిది కాదు, వెంటనే మార్చుకోవచ్చు. కాబట్టి మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా చూసి చేసుకోవాలి. బంగారానికి ఇంత, పొలానికి ఇంత, రైట్, తర్వాత వేరే కొనడానికి ఇంత. అది ఆ ప్లానింగ్ అన్నది ఎప్పుడూ చిన్న పిల్లల నుంచి ఉండాలండి. మేము అందుకే ఏం చెప్తామంటే మా కాలేజెస్లో కానీ దాంట్లో ఫైనాన్షియల్ లిటరసీ, రైట్, అండ్ ఇన్వెస్ట్మెంట్ కల్చర్ అన్నది మనం చిన్నప్పటి నుంచే పిల్లల్లో పెంచాలి. నార్మల్గా మనకు అలవాటు ఏంటంటే ఇప్పుడే నీకు ఎందుకులే, ఇప్పుడే సంపాదిస్తున్నావు, కొన్ని ఏళ్ళు అయిన తర్వాత అని అదొక మైండ్ సెట్ ఉంది. అది ఇప్పటి నుంచే తీసేసి అసలు ఎలా అంటే ఇంట్లోనే పిల్లలకి తల్లిదండ్రులు ఏం చేయొచ్చు అని అంటే, ఓకే, నువ్వు రోజు కాలేజ్కి వెళ్ళడానికి ఇంత అవుతుంది, రైట్, సో వారానికి సరిపడా నీకు ఈ డబ్బు ఇస్తున్నాను, ఓకే, నువ్వు రోజు వెళ్ళి రావడం దీంట్లో ఇంత అయిన తర్వాత నీ చేతిలో ఇంత మిగులుతుంది, పాకెట్ మనీగా కొంచెం మిగులుతుంది. సో దీన్ని నువ్వు జాగ్రత్తగా వాడుకో, ప్రతి వారము నాకు లెక్క అప్పచెప్పు, ఓకే, అప్పచెప్పి దాంట్లో ఎంత అయితే మిగులుతోందో అది నీ దగ్గర ఈసారికి పెట్టుకో, అది నీకు రిటర్న్ వచ్చినట్టు అవుతుంది, ఓకే. అలా అని నువ్వు వెళ్ళకుండా అలాంటివన్నీ చేయకుండా, లేకపోతే వేరేవన్నీ యూస్ చేయకుండా జాగ్రత్తగా వాడడం అన్నది ఇప్పటి నుంచి చిన్నగా స్టార్ట్ చేశారనుకోండి, రేపు పొద్దున వాళ్ళకి ఆ ఫైనాన్షియల్ లిటరసీ అనేది అర్థమవుతుంది. సో ఈ రకంగా మనం చేసుకుంటూ వెళ్ళి స్కూల్స్లో కాలేజెస్లోనే ఏ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఈ మధ్య కోర్సెస్ కూడా వచ్చాయండి. అండ్ చాలా ఆర్గనైజేషన్స్ వెళ్ళి ఫైనాన్షియల్ లిటరసీ, ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ ఎలా తీసుకోవాలి అన్నవి చెబుతున్నాం అనమాట. అవన్నీ కూడా చాలా యూజ్ అవుతాయి. మాధవి గారు, మనం ఇంతకు ముందు రోజుల్లో పల్లెల్లో ఎక్కువగా బంగారం కనిపించేది కాదు, ముఖ్యంగా వ్యవసాయ కుటుంబాల్లో. అయితే ఇప్పుడు అక్కడ కూడా ఎక్కువగా బంగారం కొంటున్నారు. ఎందుకో తెలుసా?
ఇన్వెస్ట్మెంట్స్ టైం వస్తుంది కదా, పెట్టుబడుల టైం వచ్చినప్పుడు, పంట కాలం టైం వచ్చినప్పుడు వాటిని ఖచ్చితంగా తీసుకెళ్లి బ్యాంకుల్లో పెట్టి ఆడవాళ్లే చక్కగా డబ్బు తీసుకొచ్చేసి పెట్టుబడిగా వాడుతున్నారు. మళ్ళీ పంట చేతికి వచ్చిన తర్వాత విడిపిస్తున్నారు. అలా పల్లెల్లో కూడా ఇప్పుడు బంగారం పెరిగిందండి. అదే ఆ బంగారం ఉంటే అనేది చెప్పా, వెంటనే మార్చుకోవడానికి వీలుగా ఉంటుంది. కోఆపరేటివ్ బ్యాంక్స్ లాంటివి కూడా బంగారాన్ని పెట్టుకొని Right. చక్కగా ఇప్పుడు తక్కువ మనకు వడ్డీకి ఇవ్వడం. ఇప్పుడు వ్యవసాయం చేయాలి అని అంటే మీకు చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి. మీకు మీకు ఒక సీజన్ తర్వాతే చేతికి పంట అందుతుంది, వెంటనే పంట రాదు. రైట్, ఆ టైం మొత్తంలో మీకు యూజ్ చేయడానికి డబ్బు ఎక్కడి నుంచి కావాలి? ఇదైతే వెంటనే మీరు మార్చుకోవచ్చు. రైట్, అండ్ రోజు తినే ఉప్పు పప్పుల దగ్గర మనము కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. పంట చేతికి రాగానే మళ్ళీ విడిపించుకోవచ్చు. మీకు అది విడిపించుకోవాలి కాబట్టి ఇది కూడా జాగ్రత్తగా చేస్తారు. మనకి రిటర్న్ వస్తేనే కదా విడిపించుకుంటాం, లేకపోతే అలాగే వెళ్ళిపోతుంది కదా. సో ఈ ఒక రకంగా ఇదేమవుతుందంటే పొదుపు మదుపు రెండు కలిపి అవుతున్నాయి. సో జాగ్రత్తగా వాడుకోవడము, దాన్ని పెంపొందించడం అన్నది మనకందరికీ బాగా అలవాటు అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఇది ట్రంప్ పాలసీల వల్ల మనకి ఏమైనా అయిపోతుందా, లేకపోతే భయపడాలా, లేకపోతే కొనాలా వద్దా, ఇవి ఆ చేంజ్ ఓవర్ టైంలో ఎప్పుడైనా కొంచెం భయాందోళనలు ఉంటాయండి. కానీ లాంగ్ రన్ లో ఇది మారుతుందా లేదా అనేది మనం అసెస్ చేసుకొని రైట్ చూసుకుంటే మాత్రం, ఆ రకంగా ఆలోచిస్తే మాత్రం మనకి లాంగ్ రన్ లో ఇది తప్పకుండా ఒక యూనో మన గవర్నమెంట్ రైట్ పాలసీస్ అండ్ యూనో మన ఇప్పుడు ట్రంప్ తో ఏదైతే నెక్స్ట్ మంత్ డిస్కషన్ ఉందో అప్పుడు కనుక అది ఫ్రూట్ఫుల్ గా ఉంటే మాత్రం 2 ఏళ్లలోనే ఇదంతా సెట్ అవుతుంది. వచ్చే 5 ఏళ్లలో యూ కెన్ సీ దట్ మనది ఒక స్టడీ ప్రైస్ కి గోల్డ్ రేట్ కూడా వస్తుంది. గోల్డ్ రేట్ రోజు రోజుకి పెరగడమే తప్ప తగ్గే ఛాన్స్ అయితే లేదు. కొనాల్సిన పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఏ అకేషన్ కి మనం కొంటున్నాం, బంగారంగా అంటే ఆభరణంగా కొనాలా, లేదు అంటే దాన్ని ఇంకో రూపంలో కొనాలా, ఇన్వెస్ట్మెంట్ కి అయితే మీరు ఖచ్చితంగా కడ్డీలు గానో కాయిన్స్ గానో లేదంటే బాండ్స్ రూపంలో కొంటే మంచిది. లేదా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, లేదంటే ఈ రోజు ఒక శుభకార్యం, దేనికైనా అనుకుంటే అప్పుడు జ్యువెలరీగా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి లాంటిది కొనుక్కుంటే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు, చాలా మంచి అనాలిసిస్, మాకు చాలా మంచి క్లారిటీ ఇచ్చారు గోల్డ్ రేట్స్ గురించి.